పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసే వాళ్ళకి గుడ్ న్యూస్. ఇక మీదట మీ యొక్క పిఎఫ్ అమౌంట్ నేరుగా ఏటీఎం ద్వారా విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలని చెప్తాను, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. పిఎఫ్ ని మెయింటైన్ చేసేది ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. మనకు వచ్చే శాలరీలో 12% అమౌంట్ అండ్ కంపెనీ ఇచ్చే 12% అమౌంట్ ఈపీఎఫ్ఓ దగ్గర ఉంటుంది. ఈ అమౌంట్ కి ఈపీఎఫ్ఓ వడ్డీ 8.25% ఇస్తారు. ఈ 12% అమౌంట్ రెండు విధాలుగా ఉంటుంది. ఇందులో మొదటిది ఈపీఎఫ్, మనం రిటైర్మెంట్ అయినప్పుడు మొత్తం అమౌంట్ ఒకేసారి వస్తుంది. ఇందుకు గాను 3.67%. రెండవది ఈపీఎస్, ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 8.33%. ఇది ప్రతి నెల పెన్షన్ రూపంలో ఇస్తుంది. ఈ అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం రిటైర్మెంట్ టైంలో అసలు ప్లస్ వడ్డీతో కలిపి ఇస్తుంది. అదే విధంగా పెన్షన్ రూపంలో కూడా వస్తూ ఉంటుంది. ఈ పిఎఫ్ అమౌంట్ ని మధ్యలో కూడా తీసుకోవచ్చు. వర్క్ చేసుకుంటూ 1 మంత్ గ్యాప్ అనేది వస్తే 75% విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. 2 మంత్స్ గ్యాప్ వస్తే 100% విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. ఇందులో కొన్ని మార్పులు అనేది ఉంది, దానిని ఫాలో అవుతూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ అమౌంట్ అనేది 15 to 20 వర్కింగ్ డేస్ లో బ్యాంక్ అనేది వచ్చేస్తుంది. అదే విధంగా వర్క్ చేసుకుంటూ కూడా ఈ డబ్బును అనేది తీసుకోవచ్చు. ఒకటి మెడికల్ ఎమర్జెన్సీ కోసం, వెడ్డింగ్ కోసం, హోమ్ లోన్ రీపేమెంట్ కోసం, హోమ్ పర్చేస్ కోసం తీసుకోవచ్చు. ఇది మొత్తం ప్రాసెస్ ఆన్లైన్ లోనే చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఇది మారింది. కంపెనీ వాళ్ళే ఒక అకౌంట్ క్రియేట్ చేసి పిఎఫ్ కార్డ్ అనేది ఇస్తున్నారు. ఇది సేమ్ టు సేమ్ ఒక ఏటీఎం కార్డ్ లాగా. బట్ ఈ అప్డేట్ అనేది మార్చ్ 2025 అమల్లోకి రానుంది. ఈ అమౌంట్ ని ఎంత పడితే అంత విత్డ్రా చేయడానికి లేదు. ఈపీఎఫ్ఓ లో ఎంత డబ్బుని జమ చేశారో అందులో నుంచి 50% మాత్రమే. ఈ అప్డేట్ మొత్తం గవర్నమెంట్ మార్చ్ 2025 లో తీసుకొని వస్తుందని చెప్పింది. బట్ అప్పటి వరకు ఇంకా ఎన్ని మార్పులు వస్తుందో తెలియదు. ఏదైనా మార్పులు అనేది వస్తే వీడియో అనేది చేస్తా. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.